సత్య నేను వచ్చేసరికి ఫస్ట్ సత్యకి స్క్రిప్ట్ చెప్పి ఇలా మాట్లాడుతున్నప్పుడు సో ఇది అని చెప్పి అన్నప్పుడు నీ ఎక్స్పీరియన్సెస్ చెప్పు సత్య యాక్చువల్గా నాకు సో నువ్వు ఎలా తీసుకుంటున్నావు ఈ క్యారెక్టర్ని అని చెప్పి ఇద్దరం కూర్చొని జస్ట్ ఒక వర్క్షాప్ లాగా మాట్లాడుకుంటున్నాం. చెప్పండి. మాట్లాడుకుంటుంటే సత్య ఫస్ట్ టైం వచ్చేసరికి తను పూరి గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంట అక్కడ. ఎన్టీఆర్ గారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంట. మనోడు బైక్లో వెళ్ళాడు. సో హీ వాస్ క్యారింగ్ హిస్ హెల్మెట్. ఓకే. నాకు అదొక ఇన్స్టెన్స్ చెప్పాడు అనమాట. నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది. అరే అంత పెద్ద ప్లేస్కి వచ్చేసరికి ఒకడు బైక్ మీద వెళ్ళి వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ పార్టీకి వెళ్తే బాగుంటుంది. అదొక చెప్పాడు. సరే నాకు మంచిగా అనిపించి చెప్పి ఇంకేమైనా ఉన్నాయో చెప్పండి. ఇలా పూరి గారు వచ్చేసరికి ఆ టైంలో ఆయన సర్టిఫికెట్స్ ఇలా కాల్ చేశారంట అని చెప్పాను. కానీ నాకు వావ్ చాలా మంచిగా అనిపించింది అది. అనిపించి ఓకే ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇక్కడ మనం ఎలా అడాప్ట్ చేయొచ్చు అని చెప్పి ఇది చేసింది యాక్చువల్లీ. ఓకే. నాకు వివేక్ ఆఫ్ ద స్క్రీన్ ఏంటి దాసరి గారికి దర్శకరత్న ఏంటి బాపు గారి ఫ్యాన్ అంట కదా, బాపు గారికి ఎందుకు రాలేదని ఎక్కువ వాదిస్తుంటారంట. అంటే అట్లేం లేదు అంటే ఆయన తక్కువ చేయడం అని కాదు, నాకు అందరూ ఇష్టమే యాక్చువల్గా. బట్ విశ్వనాథ్ గారు బాపు గారు వాళ్ళు రెడీ ఈక్వల్లీ గ్రేట్ ఫిలిమ్స్ కదా అని చెప్పి అనిపించింది అంతే నాకు. వాళ్ళకి ఎందుకు రాలేదు దర్శకరత్న, ఈయనకే ఎందుకు దర్శకరత్న అని కాదు, మనం అంటే వాళ్ళు పోయిన తర్వాత రికగ్నైజ్ చేశాను యాక్చువల్గా. బాపు గారు పోయిన తర్వాత ఓ బాపు గారు అది ఇది అని చెప్పి అన్నాం. కానీ ఉన్నప్పుడు ఇంకొంచెం గట్టిగా పట్టించుకుని ఉంటే బాగుండేదేమో అనేది ఒక చిన్న ఫీలింగ్ యాక్చువల్గా అది. అంటే చాలామందికి అలా ఏమో ఇప్పుడు జంధ్యాల గారు లేరు. ఇప్పుడు జంధ్యాల గారి గురించి అందరం మాట్లాడుకుంటున్నాం యాక్చువల్గా. బట్ ఉన్నప్పుడు మనకి ఎంత మాట్లాడుకున్నామో తెలియదు యాక్చువల్గా. సో మన ట్రెజరీ అంతా వెనకాలే ఉంది. కొంచెం మాట్లాడుకుని ఉంటే వాళ్ళ గురించి ఇంకా బాగుండేదేమో. అంటే వీ లుక్అప్ టు వెస్టర్న్ మూవీస్. ఇప్పుడు ఏంటంటే వెస్ ఆండర్సన్ అది ఇది మాట్లాడుకుంటాం కానీ వీ హ్యావ్ ఈక్వల్లీ గుడ్ లిజెండ్స్ హియర్. సో ఇప్పుడు దాసర్ గారి ఎంత లిజెండ్, బాపు గారు, విశ్వనాథ్ గారు అంతే. అందరి గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అనేది ఒక చిన్న ఇదంతే. నేను దాసర్ గారిని అదంతా తక్కువ చేయడం అని కాదు, ఒక చిన్న ఏదో ఫ్యాన్ ఇది ఉంటుంది కదా. నేను అంటే విశ్వనాథ్ గారు చాలా పెద్ద ఫ్యాన్ నేను యాక్చువల్లీ. అండ్ నాకు దాసర్ గారు అమ్మరాజీనామా ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి సందర్భంగా ఒక చిన్న వివేక్ మీద ఒక చిన్న అపవాదు లాంటిది చెప్తాను. అది కరెక్టో రాదని నా కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఏంటంటే ఏం లేదు, తన కమ్యూనిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు వివేక్. లేదు అసలు ఈ చిన్న జర్నీలోనే. నో ఓకే, అది ఎక్కడో ఒక ఉంది కొంచెం, అందుకని నేను అది క్లారిఫై చేసుకోవడానికి. అసలు అదే అంటే నా డైరెక్షన్ టీంలో వచ్చేసరికి అసలు ఎవరెవరు ఏ క్యాస్ట్ కూడా నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. నేను ఏ రోజు అడగలేదు. ఓకే. నేను ఏ రోజు అడగలేదు. ఇప్పుడు ఐ నెవర్ కేర్ అబౌట్ ఇట్. గుడ్, వెరీ గుడ్. ఓకే. అండ్ నాన్నగారు చనిపోయారని విన్నాను, ఏంటి ఎట్లా ఇలా? అంటే అది కాశీకి వెళ్ళారండి మా మదర్ మా ఫాదర్ ఇద్దరు. సో అక్కడ వచ్చేసరికి ప్రాబ్లీ ఫీవర్ వచ్చేసింది. మరి అక్కడి నుంచి రావడమే వచ్చేసరికి ఫీవర్తో వచ్చారు. సో అది స్లోగా వచ్చేసరికి ఫీవర్ బాగా హెవీ ఫీవర్ అయిపోయి బ్రెయిన్ ఫీవర్ లాగా కొట్టేస్తుంది అనమాట. సో ఈ వాజ్ ఇన్ కోమా ఫర్ 10 days. ఏది ఎన్ని రోజుల కింద ఇది? 2012. సో 10 days కోమాలో ఉన్నారు, తర్వాత చనిపోయారు. సో అంటే దట్ వాజ్ లైక్ మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇన్ మై లైఫ్. అప్పుడు దాకా నేను లైఫ్ని ఒకలా చూస్తుండే, అప్పుడు ఇంకా ఎందుకంటే మారిపోయానంటే ఏమంటే దే షుడ్ బి సమ్ ఇన్స్టెన్స్ విచ్ చేంజెస్ యువర్ లైఫ్ అంటారు కదా. సో అది నాకు చాలా ఇంపాక్ట్